తాను ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నాను అన్న ప్రచారంపై స్పందించారు ఎంపీ వంగ గీత. పార్టీ ఎలా ఆదేశిస్తారో నడుచుకుంటానన్నారు. పార్టీ నిర్ణయమే తనకు ఫైనల్ అని, ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానన్నారు. గెలుపోటములు బేరీజు వేసుకున్నాకే టికెట్లు కేటాయిస్తారంటున్న వంగ గీతతో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్. మార్పులు చేర్పులు త్రిదశకు చేరుకుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఇప్పటికే వడపోతలు దాదాపు పూర్తయ్యాయి. మరో 2 రోజుల్లో సీట్ల కేటాయింపు కూడా జరగనుంది. అయితే పిఠాపురం నుంచి కాకినాడ ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగ గీతని బరిలో దింపుతున్నట్టు దాదాపు ఖాయమైపోయింది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి గీతున్న రామ్తో మాట్లాడదాం. మేడం, ఏంటి పిఠాపురం నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరుగుతుంది. పార్టీ నుంచి ఏమైనా ఇండికేషన్స్ వచ్చాయా ఏంటి? మీరే చెప్పారు, ప్రచారం జరుగుతుంది. పార్టీ ఏది చెప్తే, నా వ్యక్తిగతంగా అయితే పార్టీ ఏది చెప్తే అది, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది, ఆ విధంగా నా నిర్ణయం అయితే అది. ఏ పని చేయమంటే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక మీరు అన్నట్టుగా సంస్థాగతంగా ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా, ఇప్పుడు అన్ని పార్టీలు, అది బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, మా వైసీపీ, ఏ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చేటప్పటికి క్యాండిడేట్స్ ఇవి గెలిపోవటంలో ఎట్లా ఉంటాయి అన్నీ కూడా బేరేజ్ వేసుకొని చేయడం జరుగుతుంది. మా వరకు పార్టీ నిర్ణయమే మా నిర్ణయం. రెండవది, ఈ సంస్థాగతంగా సీట్ల విషయము ఇవన్నీ కూడా మాకు కోఆర్డినేటర్స్ ఉన్నారు. మా గౌరవనీయులైన లోక్సభ లీడర్ మిథున్ రెడ్డి గారు మాకు కోఆర్డినేటర్గా ఉన్నారు. అట్లాగే గౌరవనీయులు పెద్దలు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, వీరు మన 5 జిల్లాలని కూడా చూడటం జరుగుతుంది. వారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఒక టీం ఉంటారు. వాళ్ళందరూ కూడా నిర్ణయించి ఎక్కడ ఎలాగా ఏంటి అనేది వారే నిర్ణయించి చేయటం జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రచారం జరుగుతుంది. పార్టీ నుంచి మీరు పిఠాపురం నుంచి బరిలో నిలవడానికి సిద్ధంగా ఉండండి అన్నటువంటి ఇండికేషన్స్ ఏమైనా వచ్చాయి మీకు? వార్తల్లో ప్రచారం తప్ప నాకు ఇంతవరకు ఇంకా ఏమీ రాలేదు. వచ్చిన తర్వాత పార్టీ నిర్ణయాన్ని బట్టి మేము ముందుకెళ్ళాం. పార్టీ నిర్ణయం బట్టి చేయడం జరుగుతుంది. పార్టీ ఎట్లాగంటే అట్లాగా, ఏదంటే అది, ఎలా అంటే అలాగా పనిచేయడానికి ఒక అవకాశం అంతే. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన్ని పక్కకి తప్పిస్తే మరి ఆయనతో కోఆర్డినేట్ చేసి పనిచేయగలరా మీరు? ఇందులో మీకు ఇదే చెప్తున్నాను, ఇక్కడే కాదు, ఈ పార్టీయే కాదు, ఏ పార్టీ అయినా ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే ఇవి ఎన్నికలు వచ్చేటప్పటికి పార్టీ గెలిపోవటంలు, అదేవిధంగా పార్టీ అడ్జస్ట్మెంటు, మహిళలకు అవకాశం ఇవ్వాలని, బీసీస్కి అవకాశం ఇవ్వాలని, మైనార్టీస్కి అవకాశం ఇవ్వాలని, రకరకాల కారణాలతో చేంజెస్ చేయటం, వేరేగా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రేపు ఏం జరుగుతుంది, ఏ నిర్ణయం తీసుకుంటారు పార్టీ అనేది పార్టీయే నిర్ణయించాలి. పార్టీ నిర్ణయమే నా శిరోధార్యం. గతంలో మీరు పిఠాపురం ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు, వాటిని బేరీజ్ వేసుకుని ఇప్పుడు సీటు కేటాయిస్తున్నారు అనుకోవచ్చు. వాళ్ళు ఏది బేరీజ్ చేస్తున్నారో ఐ డోంట్ నో, నాకు తెలీదు. వాళ్ళు ఏం చేయమంటే అది చేయడానికి అవన్నీ కూడా టీం చెప్పాలి. మెయిన్గా చెప్పేది ఆ టీం చెప్పాలి, పార్టీ అధిష్టానం నిర్ణయించాలి. అంటే అట్లా కాదు మేడం, మీరు ఎంపీగా ఉన్నారు, లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు, ఒకవేళ అసెంబ్లీకి పోటీ చేయాలి అంటే మీకు ఇంట్రెస్ట్ ఏనా అంటున్నా? పార్టీ ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఏనా అన్న తర్వాత ప్రజా ఎవరైనా రాజకీయంలో ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలని అనుకుంటారు. ఇప్పుడు నేను ఎంపీగా ఉన్నాను, రేపు ఎంపీగా అంటే ఎంపీగానే చేస్తాను, ఏది చేయమంటే అది చేస్తాను. ఇప్పుడు కాకినాడ ఎంపీగా ఎవరిని ప్రపోజ్ చేయాలి, ఎవరైతే బాగుంటుందని చర్చలు జరిగాయి? మేమేం చర్చ చేయం, నో ఏం డిస్కస్ చేయలేదు. పార్టీ నిర్ణయం, పార్టీ క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు, ఆ క్యాండిడేట్స్లో ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుంది. ఇది మొత్తానికైతే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఎంపీ వంగ గీత చెప్తున్నారు. దానికి ప్రస్తుతానికైతే పార్టీ నిర్ణయమే తనకు ఫైనల్ అని, ఎక్కడైనా పనిచేయగలనని, గతంలో కూడా ఆమె పిఠాపురం నుంచి వీఆర్పీ తరపున ఎమ్మెల్యేగా పనిచేస్తారు కాబట్టి ఆ అనుభవాన్ని కూడా బేరీజ్ వేసుకుని ఇక్కడ సీటు వచ్చినట్లుగా కూడా ప్రస్తుతమైన ఆమె భావిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, NTV కాకినాడ.